హాయ్ ఫ్రెండ్స్, గార్డెన్ అండ్ గార్డెన్ స్వాగతం. ఈరోజు నెయ్యి తయారు చేయడం చూపిస్తున్నానండి. చూసారా, నేను నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఇలాగా పాలు మరగబెట్టి అది చల్లగైన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో నుండి తీస్తే ఇలాగ మేగడ దలసరిగా చాలా బాగా కడుతుందండి. అదంతా అలా స్టోరేజ్ చేసుకొని ఒక మంత్కోసారి నేను వెన్న చేసుకుంటానండి. ఇలాగ ఈ ప్రాసెస్ అయితే మిక్సీ కానీ ఏం అవసరం లేదు. నీట్గా చక్కగాను అంత జిడ్డు జిడ్డుగా అయిపోవడం అవి ఉండదు. ఇది ఎప్పుడైనా మనం మరీ రోజు నెయ్యి మరగబెట్టుకుంటాము అంటే ముందు రోజు రాత్రి ఓ 2 అవర్స్ ముందు ఫ్రిడ్జ్లో బయటికి తీసేయాలండి. డీ ఫ్రిడ్జ్లో కాదండి, మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. తీసి కొంచెం చల్లదనం అంతా పోయిన తర్వాత ఒక ఇలాగ తపేల్లో వేసుకొని, ఇప్పుడు చూసారా నేను ఎలాగైతే తిప్పుతున్నానో అదే అలా ఒకే యాంగిల్లో తిప్పాలండి. మేగడంతా అందులో వేసుకొని అలా తిప్పాలి. అలాగను 10 నిమిషాలు, పావుగంట అలా తిప్పితే చూడండి ఇలాగ వెన్న ముద్ద అంతా పైకి ఇలాగ వస్తుందండి తిప్పినప్పటికీ. అది అలాగ మనం మళ్ళీ మూత పెట్టేసి ఉంచేయాలండి నైట్ అంతాను. మరీ రోజు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఎండెక్కిన తర్వాత ఎప్పుడు వెన్న ముద్ద మట్టు చేయకూడదండి, అది కరిగిపోయినట్టుగా అయిపోద్ది. కొంచెం ఎర్లీ మార్నింగ్ అని మళ్ళీ ఇప్పుడు నేను ఎలా తిప్పుతున్నానో అదే ప్రాసెస్తో అలా మళ్ళీ తిప్పాలండి. తిప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా తిప్పిన తర్వాత చూసారా, ఇదండి ఇలా వస్తుంది, వెన్న ముద్ద తయారైపోద్ది. దీన్నేమో వాటర్లో కొంచెం కడిగేసి అప్పుడు మనము మరగబెట్టుకుంటే బాగుంటుందండి. ఇది ఇలా తప్పేల్లో వాటర్ వేసుకొని చల్లటి నీళ్ళు వేసుకొని అందులో ఇదంతా తీసేయాలండి. ఇదంతా వెన్న ముద్దేనండి. నేనేంటంటే మేగడ అలా తీసి బాక్స్లో స్టోరేజ్ చేసినప్పుడు అప్పుడప్పుడు వారానికి ఒకసారి అనుకుంటాను, నెలకు ఒక 4-5 టైమ్స్ పెరుగు కొంచెం వేస్తుంటానండి. పైన లేయర్లా కొంచెం పెరిగేసి ఉంచి మళ్ళీ మేగడ అలా వేస్తుంటాను. దానివల్ల పెరుగు అంటే మనం ఉంచిన మేగడ వాసన పెట్టడం కానీ, అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కొంచెం స్మెల్ అవేం రావండి. నెయ్యి కూడా చాలా గుమగుమలాడుతుంది. ఇదిగో చూసారా, ఇలాగంతా మొత్తం అంతాను తప్పెల్లోనే తీసుకోవాలి. చాలామంది మిక్సీలో అట్లా చేస్తారు కానీ ఆ ప్రాసెస్ చాలా ఇబ్బంది అండి. చెయ్యిలంతా జిడ్డైపోయి ఆ మిక్సీ అంతా జిడ్డైపోయి చూసారా వాటర్ అలా ఉండిపోద్ది. ఇది చూడండి వెన్న ముద్ద అంతాను ఎలాగా అలా నీట్గా చేసుకొని కడిగినట్టుగా చేస్తే ఆ కిందకంతా మళ్ళీ పెరుగు మజ్జిగ ఉండి తలుగుదంతా వచ్చేస్తుందండి. చూశారు కదా, నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ఇది మా మదర్ ఇలా చేసేవారు, నాకు ఇది అలవాటు. నేను మిక్సీ ఎప్పుడు యూజ్ చేయను. ఇప్పుడు ఇది మనం ఎందులో పెరుగు అంటే మరగబెడతాము వెన్న ముద్ద నెయ్యి చేసుకోవడానికి, అందులోకి అంతా ట్రాన్స్ఫర్ చేస్తామండి. ఈ మజ్జిగ పెరుగు కూడాను నేను ఈ వాటరు మనం పక్కన ఉన్న తపేల్లో పెరుగు మజ్జిగ అవి కూడా నేను వేస్ట్ చేయనండి. మొక్కలకి పల్చగా కలిపి స్ప్రే చేస్తాను. పూత పిందె వచ్చిన టైం అప్పుడు మనం మజ్జిగ స్ప్రే చేస్తే అవి బాగా నిలిచి ఎక్కువగా క్రాప్ వస్తుందండి. అందుకే ఇది కూడా వేస్ట్ చేయకుండా ఓ 2 టైమ్స్ 1 టైము అంతా మొక్కలన్నిటికీ స్ప్రే చేస్తానండి. చూసారు కదా, అంత మేగడ ఇలాగా చేయడం వల్ల నెయ్యి మరగబెట్టినప్పుడు గోదాదేవి ఏదో వస్తుంది చూడండి, అది అసలు రాదండి. ఎక్కువగానే చాలా తక్కువ వస్తుంది, వేస్టేజ్ ఏమి ఉండదు. చూసారు కదా, చూడండి వెన్న ముద్ద ఎంత గట్టిగా ఎంత చక్కగా వస్తుందో. నేను 1 మంత్కి ఒకసారి చేసుకుంటానండి, ప్రతిసారి చేయను. ఓ 2 బాక్సులు అయితే అంటే ఫ్రిడ్జ్లో అలా పెట్టేసి 2 బాక్సులు అయినప్పుడు ఒకసారి చేసుకుంటుంటానండి. మీరు ఎవరైనా ఇలా చేస్తారా? ఇప్పుడు నేను చేసినట్టుగా మీకు ఎవరికైనా ఇలా చేస్తే చిన్న కామెంట్ చేయండి ప్లీజ్. బాగుందా ఈ ప్రాసెస్? చూడండి ఇదంతా ఇలా మళ్ళీ ఉంచి స్టోరేజ్ చేసి కొంచెం పుల్లగా అవ్వాలండి. అయిన తర్వాత ఒక 2 డేస్ బయట ఉంచుతాను. ఉంచి దాన్నేమో మొక్కలకి వేస్తానండి. వెన్న ముద్ద తయారైపోయింది. ఇప్పుడు దీన్నేమో మనం పొయ్యి మీద పెట్టి మరగబెట్టాలండి, అలాగ సిమ్లో పెట్టి. చూసారు కదా, ఇదిగోండి
కొంచెం ఫస్ట్ టైం మట్టుగా హైలో పెట్టి ఇదంతా కరిగిపోయిన తర్వాత అలా కలుపుతుండాలండి బాబు. అంటే నెయ్యి చేస్తే కొంచెం ఓపిక ఉండాలి, చూస్తుండాలి. దాన్ని అలా కలుపుతుంటుంటే బాగుంటుంది, వేరంగా అవుతుంది. అదంతా కరిగిపోయిన తర్వాత సిమ్లో పెట్టేస్తామండి. అలా సిమ్లోనే అలా మొత్తం అంతా కలిపి పెడుతుంటే అలాగ అవుతుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇలా చేస్తారా? జార్లో చేసామనుకోండి, గడికి అందులో వేసి మిక్సీ చేసి తీస్తుంటే మొత్తం మన చేతులు మిక్సీ అంతా అయిపోతుంది. అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోలేము, చాలా హెడేక్ అండి. ఇదైతే అసలు మనకి నెయ్యి చేసినట్టుగా ఉండదు ఆ ఫీలింగు. నీట్గా ఒక తపేలా ఒక గరిటి అయితే చాలండి. చూసారా, అలా కలుపుతుండగా ఇప్పుడు ఇలా నెయ్యి తేలుతుందండి మీదకి. కొంచెం ఓపిక మీద చెయ్యాలండి. కానీ మన ఇంట్లో మనం చేసుకున్న నెయ్యి కేజీ వరకు వస్తుందండి ప్రతి నెల నాకు. ఇలా మధ్య మధ్యన కలుపుతుండాలి, సిమ్లోనే పెట్టుకోవాలి. అదంతా పైకి తేలిన వరకును. చూసారా ఇప్పుడు ఎలా వచ్చిందో ఇదంతాను. ఇంకా కూడా బుడగలు అన్నీ తగ్గిపోయి ప్లెయిన్గా సాఫ్ట్గా అలాగా కామ్గా ఉన్నట్టుకుంటే అప్పుడు నెయ్యి అయినట్టుగా అండి. చూడండి, అదో చూసారా, చిన్న చిన్న బుడగల్లాగా వస్తున్నాయి. ఇది కూడా ఇంకా సాఫ్ట్గా అయిపోయి అలా కామ్గా ఉంటే అప్పుడు అయిపోయినట్టుగా అండి. ఇదిగోండి, నెయ్యి తయారైపోయింది. చూసారు కదా, కేజీ వరకు వస్తుందండి. ఆ పై తేటంతా అలా వంపేసి తర్వాత స్ట్రైనర్తో మిగిలింది వడగట్టుకుంటూ అవుద్ది. ఇది 2 months బిఫోర్దండి. ఇప్పుడు చేసింది ఇది బిఫోర్ మంత్ ఇదండి నెయ్యి. చూసారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? మీకు నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్, లైక్. బాయ్ బాయ్.